హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో గోరు చిక్కుడుకాయ ఫ్రైని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా గనక ఒక్కసారి ట్రై చేసి చూడండి. రసం, సాంబార్లోనికి, పప్పులోనికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంతేకాదు అన్నంలోనికి డైరెక్ట్గా కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మరి ఈ టేస్టీ అయిన గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక 1/2 kg గోరుచిక్కుడిని తీసుకొని బాగా నీట్గా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇందులోనికి ఒక 2 కట్ చేసిన 2 ఉల్లిపాయలని కూడా వేసుకొని, అలాగే ఇందులోనికి కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కట్ చేసుకున్న గోరు చిక్కుడిని మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ గోరు చిక్కుడిని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ గోరు చిక్కుడు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేత్తో పట్టుకుని చూస్తే తెలుస్తుంది ఇది ఉడికిందా లేదా అని. ఈ గోరు చిక్కుడు అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోనికి తగినంత పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. వేసుకొని నేను ఇక్కడ 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. మీరు కావాలంటే ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోనికి తప్పకుండా వేసుకోవాలి 2 స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రై అయితే ఇందులోకి తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. 2 స్పూన్ల ఎండు కొబ్బరి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలిసేలా కలుపుకొని మరొక్కసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో సింపుల్గా టేస్టీగా గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. గోరు చిక్కుడు అంటే ఇష్టం ఉండని వాళ్ళకు కూడా నచ్చుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.